ఈరోజు ప్రభాస్ గారి కల్కి మూవీ ఒంగోలు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ మధ్య రిలీజ్ అయ్యిందండి. సినిమా చాలా బాగుంది. సినిమా ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ అద్భుతంగా ఉంది. చివరి 20 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇండియాలోనే ఈ రేంజ్ లో నాగార్జున గారు తీయటం చాలా మా ప్రభాస్ గారి ద్వారా ఈ రకంగా ఈ లెవెల్లో సినిమా తీయటం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈక్వల్ టు హాలీవుడ్ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫస్ట్ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. జై ప్రభాస్, జై ప్రభాస్. ఒంగోలులో ఇది మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు. ఎంతమంది పోటీ వచ్చినా, ఎన్ని థియేటర్లు ఇది చేసినా, ఎంతమంది మమ్మల్ని తొక్కేయాలని చూసినా మాది ఎప్పుడు ఆగదు. టౌన్ ఆధ్వర్యంలో నాగరాజ్ అన్న మరియు డిస్టిక్ వైడ్ వాసన్న ఆధ్వర్యంలో నేను నాతో పాటు ఇంతమంది ఫ్యాన్స్ కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రెబల్ స్టార్, జై ప్రభాస్. ఇంట్రడక్షన్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్తో ఇంక చెప్పలేము. థియేటర్కి ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా అసలు డిసప్పాయింటే ఎవరు 200 crores ఖచ్చితంగా పక్కా ఫస్ట్ డే. 1000 crores బొమ్మ. అన్ని రికార్డులన్నీ మేమే బ్రేక్ చేస్తాం. జై రెబల్ స్టార్. ప్రభాస్ సినిమా కొత్తగా ట్రై చేస్తున్నారన్న. ముందు ప్రభాస్కి చాలా మా అభిమానులు, మా ఫ్యాన్స్ ద్వారా అందరూ మేము చాలా సినిమా ఎంజాయ్ చేసాము. సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారన్న. నిమిషానికి ట్విస్ట్ అనేది పెట్టాడు. అది మటుకు ఫ్యామిలీ అందరూ ముందు మెయిన్ థియేటర్లోనే చూడాలి. ప్రభాస్ అన్న జై రెబల్ స్టార్. మన సినిమా గురించి చెప్పాలంటే స్టోరీని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అందరూ ఒక్కొక్కరికి, చిన్న పెద్ద అందరికి కూడా బాగా స్టోరీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట సినిమాలో. అండ్ వచ్చేసరికి ఇలాంటి సినిమాని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసినందుకు నాగార్జున గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ చివరి ఒక్క మాట, బాలీవుడ్ హాలీవుడ్ కాదు, ఇది మన తెలుగువుడ్ మూవీ. ఎంత బాగా తీసినందుకు థ్యాంక్స్ టు నాగార్జున సార్.